రెడ్ క్రాస్లో తానెప్పుడూ రాజకీయాలు చేయలేదని, సేవ మాత్రమే చేశానని రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రెడ్ క్రాస్లో కేవలం తనపై కక్షతోనే మంత్రి నారాయణ వ్యవహరిస్తున్నారని, ఇది ఆయనకు తగదని హెచ్చరించారు. బుధవారం నెల్లూరు నగరంలోని హోటల్ డిఆర్ ఉత్తములో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. నెల్లూరు రెడ్ క్రాస్ గురించి కొన్ని అంశాలను నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. మీ అందరికీ తెలుసు, గడిచిన కొంతకాలంగా అంటే 2-3 సంవత్సరాల నుంచి ప్రధానంగా కోవిడ్ ఇష్యూలో కానీ, అలానే తర్వాత వచ్చినటువంటి ఫ్లడ్స్ విషయంలో కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు అందరికి కూడా తెలుసు. ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నాం, ప్రాణాలకు తెగించైనా కూడా కోవిడ్ టైంలో కానీ, తుఫాన్లు వచ్చినప్పుడు మిడ్ నైట్లో కానీ ఇలా అనేక కార్యక్రమాలు చేసి నెల్లూరు రెడ్ క్రాస్కి రాష్ట్రంలో, దేశంలో ఒక మంచి పేరుని తీసుకురావడం, నెల్లూరు ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, మీడియా కానీ అందరూ కూడా దానికి సహకరించినారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే గడిచిన కొంతకాలంగా దీని మీద కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, ముందుకు రావడం కూడా జరిగింది. ప్రధానంగా డిసెంబర్ 27వ తేదీన స్టేట్ నుంచి ఒక లెటర్ వచ్చింది. అది మీ అందరికీ కూడా సర్క్యులేట్ అవుతా ఉంది. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ కలెక్టర్ గారు రేపు మార్నింగ్ ఆయన ఒక మేనేజింగ్ కమిటీ మీటింగ్ని పెడుతున్నట్టుగా మా అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం ఈరోజు మార్నింగ్ వచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాల్ని ఏం జరుగుతూ ఉంది, నెల్లూరు రెడ్ క్రాస్కి సంబంధించి ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నేను మీకు మీ దృష్టికి కొన్ని తీసుకొని వస్తాను. నెల్లూరు ప్రజలు 70,000 మెజార్టీతో గెలిపించారు, మంచి మెజార్టీ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు, పేద ప్రజలందరికీ సహాయం చేస్తాడు, చెప్పిన మాట మీద ఉంటాడు. ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయో వాటిని చేయడంతో పాటు కొత్తగా ఆయన అండర్గ్రౌండ్ డ్రైనేజీని కానీ, వాటర్ సిస్టమ్ని కానీ, ఇంకా మిగిలిపోయినటువంటి ఫ్లైఓవర్స్ కానీ, బ్రిడ్జిలు కానీ వీటన్నింటినీ కూడా ఆయన డెవలప్ చేసి నెల్లూరుకి ఒక మంచి పేరుని తీసుకొని వస్తారని అందరూ ఆశించారు. కానీ అందరూ కూడా 6 నెలల నుంచి చూస్తూ ఉన్నారు నెల్లూరు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో. ఆయన ఏకపక్ష ధోరణి, ఎవరిని పట్టించుకోకుండా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇందుక మనం 70,000 మెజార్టీ ఆయనకి ఇచ్చింది అని. సో నేను ఇక్కడ 2 పాయింట్స్ని అక్కడ ఇక్కడ చెప్తా ఉన్నాను. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నారాయణ గారికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఆయన ఏ విధంగా వెళ్ళారో అందరికీ తెలుసు. సో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ని ఇబ్బంది పెట్టడం కానీ, చాలామందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కొంతమందికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఆయన రెడ్ క్రాస్ సంబంధించి ఆయన ఇన్వాల్వ్ కావడం అన్నది ఏ విధంగా ఎందుకు ఇన్వాల్వ్ అయినాడు అనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నేను రెడ్ క్రాస్లో జరుగుతున్నటువంటి సర్వీసెస్ని కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండడం, తర్వాత నేను సిటీ కాన్స్టిట్యున్సీలో ఫుల్ టైమ్గా నాకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలా అన్న ఆలోచనతో ఈ రాజీనామా చేయాలని నిర్ణయం తీసేసుకొని నేను అయితే జనవరి ఎండింగ్లో తీసుకోవాలనుకున్నాను. ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు కూడా అపార్థం చేసుకొని ప్రజలను కానీ అందరినీ కూడా ఒక కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితిలోకి వస్తుంది. నా వల్ల రెడ్ క్రాస్కి అలాంటిది రాకూడదు, మనం సర్వీస్ చేయాలనుకుంటే ఏ రూపంగానైనా చేయించాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ రిజిగ్నేషన్ చేస్తా ఉన్నాను. తర్వాత ఇంకొకరు అడిగిన ప్రశ్న, 20 రోజులు ఆగలేకుండా పోవడానికి కారణం ఏంటి అని. అది వాళ్ళకి తెలియాలి. 20 days చెప్పింది, అది చెప్పి కూడా 4 days అయింది. ఈ 20 daysలో ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అవుతాయని కూడా చెప్పడం జరిగింది. చేస్తున్నటువంటి ప్రెషర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మెంబర్స్కి ఎలా మాట్లాడారు, వాళ్ళందరితో కూడా ఏ విధంగా మాట్లాడారు అన్నది నేను చెప్పాను. సరే, కారణాలు ఏదైనా కూడా ఇది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ రెడ్ క్రాస్ అన్నది, వాళ్ళు చేయడం కరెక్టా కాదా అన్నది మీరు నిర్ణయం చెప్పండి. నేను రిజైన్ చేయడానికి కారణమైతే మాత్రం నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకొని ఉన్నాను. దీని గురించి మధ్యలో వాళ్ళు